Shishupal High School, Nursery to 10th class, IIT Foundation, Day and Residential, Vavilapalli, Karimnagar. Admissions open. మీకు సంబంధించిన జిల్లా మంత్రివర్గం మంత్రులు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళందరూ తెలుసుకొని ఎవరిని పిలవాలో దాంట్లో మేము నిర్దేశించినాం. కుల సంఘాలు, సివిల్ సొసైటీస్, సోషల్ సొసైటీస్ ఇవన్నీ కూడా పిలవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా గాంధీ భవన్లో రేపటి నుంచి ఒక కనెక్ట్ సెంటర్ ప్రారంభిస్తా ఉన్నాం. రుద్ర సంతోష్ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే పెద్దలు కొప్పుల రాజు గారు మీకు దాని మీద సమాచారం ఇస్తారు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కులగణన సర్వే 42% బీసీలకి అవకాశాలు ఇవ్వాలనే విషయంపై కులగణన సర్వే చేయాలి అంటూ కూడా నిర్ణయించింది మేనిఫెస్టో. సో అదే తరువుగా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వేని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. సో నిర్వహించి చాలా విజయం కూడా సాధించిందని చెప్పొచ్చు కులగణన సర్వే. అయితే ఇటీవలే కులగణన సర్వే టోటల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఆ నివేదికను కూడా February 4th ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో సభ ఆమోదం పొందడం కూడా జరిగింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో చాలా ఆత్మసంతృప్తినిచ్చిన రోజు ఈ రోజు అంటూ కూడా భావోద్వేగానికి గురి కావడం జరిగింది ఈ కులగణన సర్వేపై. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన సర్వే బాధ్యతలు ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఈ కులగణన సర్వే బాధ్యతలు కోఆర్డినేటర్ గా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. సో ఆ వ్యక్తి కూడా ఈ బాధ్యతలను చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది కులగణన సర్వేపై. సో November 4వ మొదలు పెట్టాల్సిన ఈ కులగణన సర్వే బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలు గాని, అదే విధంగా పిసిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాని ఆ వ్యక్తిని పిలిపించుకొని తనకి కోఆర్డినేట్ బాధ్యతలు, కులగణన సర్వేపై కోఆర్డినేట్ బాధ్యతలు ఆ వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే October 31న పబ్లిక్ అనౌన్స్మెంట్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరి ఆధ్వర్యంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తికి కోఆర్డినేట్ బాధ్యతలు, కులగణన సర్వేపై కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తున్నామని. సో అప్పగించినట్టుగానే అన్ని కుల సంఘాలతో కలిపి సమన్వయ పరిచి వాళ్ళందరినీ కూడా కులగణన సర్వేలో పాల్గొనేలా చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులున్నా, అదే విధంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని కులగణన సర్వేపై సర్వత్రా విమర్శలు సృష్టిస్తున్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ వాళ్ళందరినీ కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ కి లోన్ అవ్వకుండా కులగణన సర్వేలో ప్రముఖ పాత్ర వహించాడు ఈ వ్యక్తి. సో అదే విధంగా 1931 ఆఫ్టర్ బ్రిటిష్ కాలం తర్వాత 90 years తర్వాత ఫస్ట్ టైం కులగణన సర్వే చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు తెలంగాణ స్టేట్ లో. సో దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చాలా మందిని సమన్వయపరిచి కులగణన సర్వేలో చాలా విజయవంతంగా కులగణన సర్వేని పూర్తి చేశాడు ఆ వ్యక్తి. ఇంతకు ఎవరా వ్యక్తి? మన కరీంనగర్ జిల్లాకి చెందిన సంతోష్ కుమార్ రుద్ర. సో తనకే కోఆర్డినేట్ బాధ్యతలు అప్పగించడం జరిగింది, కులగణన సర్వే బాధ్యతలు. సో ఎవరు ఈ సంతోష్ కుమార్ రుద్ర? సో తనకి ఎందుకు బాధ్యతలు అప్పగించారు? సో తన బయోగ్రఫీ ఏంటి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం. గంగధార మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రుద్ర సంతోష్ కుమార్. 2016లో బ్రింగ్ బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా సమన్వయం చేయడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్. అయితే తను మంత్రి గీతారెడ్డి గారితో కూడా కలిసి పని చేయడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా తన చురుకైన పాత్రను అందించడం జరిగింది సంతోష్ కుమార్. 2018లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తనకు అప్పగించడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్ గౌడ్ గారికి. అదే విధంగా
2022లో తను టోటల్ భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పనిచేయడం జరిగింది. రీసెంట్ గా 2024లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి ఎక్కడా కూడా పోటీకి తను తగ్గకుండా గట్టి పోటీనివ్వడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్ గౌడ్. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కుల గణన సర్వే కోఆర్డినేట్ బాధ్యతలు రుద్ర సంతోష్ కుమార్ గారికి అప్పగించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈ కులగణన సర్వే ఎందుకు చేయాలి, లేట్ చేయడం వల్ల జరిగే లాభాలేంటి నష్టాలేంటి అనే విషయాలన్నింటినీ కూడా ఆల్రెడీ బీహార్ లో ఇంతకు ముందు కులగణన సర్వే కొన్ని స్టేట్స్ లో నిర్వహించడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక 6 months బ్యాకే ఒక నివేదికను అందించడం జరిగింది సంతోష్ కుమార్ రుద్ర ఏఐసిసి అధిష్టానానికి. సో ఆ నివేదిక ఆధారంగానే ఏఐసిసి పెద్దలు గాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని సో తప్పకుండా తొందరగా తెలంగాణలో కులగణన సర్వే చేయాలి అంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత దాని కోఆర్డినేట్ బాధ్యతలు రుద్ర సంతోష్ కుమార్ గారికి అప్పచెప్పడం జరిగింది. అయితే కోఆర్డినేట్ బాధ్యతలు స్వీకరించిందే తడవుగా తను కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయి మండల స్థాయి నుంచి కూడా అందరు కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి గాంధీ భవన్ లో ఒక కనెక్టివిటీ సెంటర్ ని ఏర్పాటు చేసి వాళ్లకున్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కులగణన సర్వేలో పాల్గొనే విధంగా తన వంతు కృషి చేశారు సంతోష్ కుమార్ రుద్ర. ఒక పక్క పార్టీని మరొక పక్క ప్రభుత్వాన్ని రెండింటిని కూడా సమన్వయపరుస్తూ అదే విధంగా 800కి పైగా కుల సంఘాలు ఓబీసీ గాని బీసీ కుల సంఘాలు ఉండి అదే విధంగా 90కి పైగా మైనార్టీ కులాలున్న వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి కులగణన సర్వేలో వాళ్ళందరినీ పాల్గొనేలా చేసి కులగణన సర్వేని దిగ్విజయంతంగా పూర్తి చేయడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్. అయితే వరంగల్ జిల్లా ఏనుమాములలో 600 కుటుంబాలకు పైగా వాళ్ళ ఇంటికి అసలు ఇంటి నెంబర్సే లేవు. సో వాళ్ళందరినీ కూడా కులగణన సర్వే చేయడం సాధ్యం కాదు అంటూ కూడా నిలిపివేయడం జరిగితే అప్పటికప్పుడు వాళ్ళ కమిషనర్స్ తో గాని మున్సిపాలిటీ సిబ్బందితో గాని మాట్లాడి వాళ్ళందరికీ ఇంటి నెంబర్లు కేటాయించి వాళ్ళందరినీ 600 కుటుంబాలని కూడా కులగణన సర్వేలో పాల్గొనేలా చేసి ఈ కులగణన సర్వేని దిగ్విజయంతంగా పూర్తి చేయడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్. ఎక్కడికక్కడ డే బై డే ప్రతిరోజు ఒక 16 గంటలు పనిచేసి ఫీడ్బ్యాక్ ప్రతి డే బై డే ఒక గ్రౌండ్ రిపోర్ట్ ని గాంధీ భవనంలో కనెక్టివిటీ సెంటర్ కి అందించి రోజు కార్యకర్తలని ఒక 35,000కి పైగా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా యాక్టివేట్ చేస్తూ కులగణన సర్వేపై ఎప్పటికప్పుడు వాటిపై ఉన్న అపోహలు కానివ్వండి వాటి మీద వస్తున్న విమర్శలు కానివ్వండి అన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి అంటూ కూడా వాళ్ళందరికీ వెనుకుండి నడిపించడం జరిగింది రుద్ర సంతోష్ కుమార్ గౌడ్. అదే విధంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా హైదరాబాద్ గాని జగిత్యాల గాని వరంగల్లో గాని ఒక 5 days కూడా కులగణన సర్వే నిలిపివేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి అవన్నీ పరిష్కరించి కులగణన సర్వే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసుకోవడానికి తను సక్సెస్ఫుల్ గా తన పాత్రను అందించారనే చెప్పొచ్చు రుద్ర సంతోష్ కుమార్.